హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ పోస్పట్ రవికాంత్ రెడ్డి ఛానల్. ఈ వీడియోలో తెలంగాణలోని డిగ్రీ 6th సెమిస్టర్ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఉన్నటువంటి అలంకారాల గురించి వివరిస్తాను. మన ఛానల్లో మొదటిసారి చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు సంబంధించినటువంటి సంస్కృత సిలబస్ మొత్తం కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. తప్పకుండా వాటిని వీక్షిస్తారని ఆశిస్తున్నాను. సరే, అలంకారాల్లో మొదటిది ఉపమేయోపమా అలంకారం. మీకు ఉపమేయోపమా అని ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శ్లోకం రాసి, ఈ శ్లోకంలో మొదటి లైన్ని లక్షణం అని అంటాం, ఆ లక్షణానికి వివరణ ఇస్తాం. తర్వాత రెండవ లైన్ని ఉదాహరణ అని అంటాం, ఈ ఉదాహరణను కూడా మనం వివరిస్తాం. తర్వాత మనం ఇక్కడ సమన్వయం రాస్తాం, అంటే ఉదాహరణలో ఏది ఉపమానము ఏది ఉపమేయము, ఎందుకు ఇది ఉపమేయపమ అయ్యింది అని ఎక్స్ప్లెనేషన్ అక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా రాయాల్సి ఉంటుందండి. ఇక శ్లోకం చూడండి. పర్యాయేన ద్వయోస్తచ్చేత్ ఉపమేయోపమా మత. పర్యాయేన ద్వయోః తచ్చేత్ ఉపమేయోపమా మత. రెండవ లైన్ చూడండి. ధర్మార్థ ఇవ పూర్ణాశ్రీ అర్ధో ధర్మ ఇవ త్వయి. ధర్మార్థ ఇవ పూర్ణాశ్రీ అర్ధో ధర్మ ఇవ త్వయి. నెక్స్ట్ ఇక్కడ లక్షణం ఇచ్చాం చూడండి. లక్షణానికి మీనింగ్ ఏంటంటే పర్యాయేన ద్వయోః తచ్చేత్ ఉపమేయోపమా మత అన్నారండి. అంటే ఇక్కడ ఒకటి ఉపమానము ఒకటి ఉపమేయం అని ఉంటుంది. అయితే ఉపమానము ఉపమేయంగాను, మళ్ళీ ఏమవుతుంది పర్యాయం చేత ఉపమేయము ఉపమానముగాను చెప్పబడితే అది ఉపమేయోపమా అలంకారం అని అంటాడండి. నెక్స్ట్ ఉదాహరణ చూడండి. ధర్మార్థ ఇవ పూర్ణాశ్రీ అర్ధో ధర్మ ఇవ త్వయి అన్నారండి. ఇక్కడ చూడండి, ధర్మ ప్లస్ అర్ధ, ఓకేనా. ఇవ పూర్ణాశ్రీ అంటే ధర్మము అర్ధము వలె ఉన్నది. అదేవిధంగా అర్ధో ధర్మ ఇవ త్వయి. ఓ రాజా, నీ యందు ధర్మము అర్ధము వలె ఉన్నదని మొదటి కాన్సెప్ట్. రెండోది అర్ధో ధర్మ ఇవ త్వయి అన్నాడు. అర్ధము ధర్మము వలె ఉన్నది. అంటే ఇక్కడ మీరు గమనిస్తే సమన్వయం చూడండి. ఈ వాక్యంలో ఉపమేయం ధర్మము, ఉపమానము అర్థము, ఓకేనా. రెండో వాక్యంలో ఏమైంది, మళ్ళీ ఉపమేయమేమో అర్థమైంది, ఉపమానం ధర్మమైంది. ఇలా రెండు వాక్యాల యందు ఒకసారి ఉపమానము ఒకసారి ఉపమేయంగా కనుక మారితే అది ఉపమేయోపమాలంకారంగా చెప్పబడుతుందని మనం ముందు చెప్పుకున్నాం. ఇక రెండవది అర్ధాంతరన్యాస అలంకార. ఇక్కడ శ్లోకాన్ని గమనించండి. ఉక్తి అర్ధాంతరన్యాస స్యాత్ సామాన్య విశేషయోః. ఉక్తి అర్ధాంతరన్యాస స్యాత్ సామాన్య విశేషయోః. రెండో లైను. హనుమానబ్ధిమతరద్ దుష్కరం కిం మహాత్మానాం. హనుమానబ్ధిమతరద్ దుష్కరం కిం మహాత్మానాం. ఇది శ్లోకం అండి. నెక్స్ట్ లక్షణం చూడండి. ఉక్తి అర్ధాంతరన్యాస స్యాత్ సామాన్య విశేషయోః. ఇక్కడ ఉక్తి అంటే చెప్పబడుతుంది. ఏం చెప్పబడుతుంది? అర్ధాంతరన్యాస స్యాత్, అర్ధాంతరన్యాస అని చెప్పి చెప్పబడుతుంది. ఎప్పుడు? సామాన్య విశేషయోః. సామాన్యమైనటువంటి వాక్యము విశేషం చేత కానీ, లేదా విశేషమైనటువంటి వాక్యం సామాన్యం చేత కానీ కనుక సమర్థించబడితే అది అర్ధాంతరన్యాస అలంకారం అవుతుంది అని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. నెక్స్ట్ అంటే ఉదాహరణ చూడండి. హనుమానబ్ధిమతరద్ దుష్కరం కిం మహాత్మానాం అన్నారండి. హనుమాన్ అంటే హనుమంతుడు, అబ్ధిం అంటే సముద్రాన్ని, అతరత్ అంటే లంఘించెను దాటెను అని చెప్తున్నాడండి. దుష్కరం కిం మహాత్మానాం. మహాత్మానాం మహాత్ములకు కిం దుష్కరం సాధ్యం కానిది ఏమున్నది? ఇక్కడ సమన్వయాన్ని గమనించండి. ఈ వాక్యంలో హనుమంతుడు సముద్రాన్ని దాటాడు, ఓకేనా. ఇది విశేషవాక్యం. అయితే పక్కనిచ్చేటువంటి వాక్యం ఏంది? మహాత్ములకు సాధ్యం కానిది ఏమున్నది. ఇది సామాన్యమైనటువంటి వాక్యం. ఇలా చెప్పడం జరిగింది ఇక్కడ. కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారం అయ్యిందనమాట. ఇక మూడవ అలంకారము కావ్యలింగ అలంకారం లేదా కావ్యలింగం అలంకార. ఇక్కడ చూడండి శ్లోకము. సమర్థనీయస్య అర్ధస్య కావ్యలింగం సమర్థనం. సమర్థనీయస్య అర్ధస్య కావ్యలింగం సమర్థనం. జితోసి మంద కందర్పమత్ చిత్తేస్తి త్రిలోచనః. జితోసి మంద కందర్పమత్ చిత్తేస్తి త్రిలోచనః. ఇది శ్లోకం అండి. ఇప్పుడు లక్షణం చూడండి. సమర్థనీయస్య కావ్యలింగం సమర్థనం అన్నారు. అంటే మనం ఒక వాక్యం చెప్తాం,
అక్కడ ఎక్కడైనా ఒక అర్థాన్ని సమర్థించాల్సినటువంటి పరిస్థితి కనుక ఏర్పడి అక్కడ విశేషమైనటువంటి అర్థాన్ని కనుక సమర్థిస్తే దానిని కావ్యలింగాలంకారం అని అంటాం. ఇక ఉదాహరణ చూడండి. జితోసి మంద కందర్పమత్ చిత్తేస్తి త్రిలోచన అన్నాడు. ఇక్కడ మంద కందర్ప, ఓ మందబుద్ధి కలిగినటువంటి మన్మద, మత్ అంటే నా చేత, నా వలన అని అర్థమండి. జితోసి నీవు జయించబడ్డావు. కారణం ఏంటి? చిత్తే అస్తి త్రిలోచన. ఎందుకు జయించబడ్డావు అంటే చిత్తే నా మనసులో ఎవరున్నారు? త్రిలోచన అంటే త్రిలోచనుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు కాబట్టి నువ్వు నాచే జయించబడ్డావు. నా చేతులు నువ్వు ఓడిపోబడ్డావు. నేను గెలిచాను, నువ్వు ఓడిపోయావని అక్కడ చెప్తున్నాడండి. ఇక్కడ సమన్వయం చూడండి. మన్మధుణ్ణి జయించడం చాలా కష్టం, అంటే కోరికల్ని జయించడం. కానీ నా మనసులో ఎవరున్నారు? త్రిలోచనుడైనటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఆయన ఉండడం చేత నా చేయి జయించబడుతుంది, అంటే నేను నిన్ను జయించాను అని ఇక్కడ ఒక అర్థాన్ని త్రిలోచనుడు ఉన్నాడు అనే పదాన్ని ఉపయోగించాడనమాట. ఆ పదమే ఇక్కడ సమర్థింపబడినది. ఓకేనా? కాబట్టి ఇది కావ్యలింగ అలంకారం అని చెప్పి చెప్పబడుతుంది. ఇక 4వది వినోక్తి అలంకారం అండి. చూడండి, ఇక్కడ వినోక్తి చేత్ వినా కించిత్ ప్రస్తుతం హీనముచ్యతే. వినోక్తి చేత్ వినా కించిత్ ప్రస్తుతం హీనముచ్యతే. విద్యా హృద్యాపి సావద్యా వినా వినయ సంపదం. ఇంకోసారి మళ్ళీ చూసుకోండి. విద్యా హృద్యాపి సావద్యా వినా వినయ సంపదం. ఇదండి శ్లోకం. ఇక లక్షణం చూడండి. వినోక్తి చేత్ వినా కించిత్ ప్రస్తుతం హీనముచ్యతే. ఇక్కడ గమనించండి, వినా కించిత్ అనడండి. కొంచెం తగ్గినా లేదా కొంచెం లేకపోయినా, అంటే ఇక్కడ ఏమి అర్థం తీసుకోవాలా? అల్పమైనది లేనప్పుడు, ప్రస్తుతం ప్రస్తుతానికి, హీనముచ్యతే ఎక్కడైతే విలువ తగ్గిపోతుందని చెప్పి చెప్పబడుతుందో అదే వినోక్తి అలంకారము అని చెప్పి ఇక్కడ మనకి చెప్పబడుతుందండి. ఇక ఉదాహరణ చూడండి. విద్యా హృద్యాపి సావద్యా వినా వినయ సంపదం అన్నారు. విద్యా హృద్యాపి, హృదయాన్ని ఆకట్టుకోగలిగినటువంటి సంపద ఏమిటయ్యా అంటే విద్య. అయితే అటువంటి విద్య వినా వినయ సంపదం, వినయం అనేటువంటి సంపద లేకపోతే సా అవద్య, అటువంటి విద్య కూడా ఉపయోగం లేనిదే అవుతుంది. అంటే విద్య ఉన్నప్పుడు అల్పమైనటువంటి వినయం కూడా ఉండాలి. అది లేకపోతే ఆ విద్య పనికిరాదని ఇక్కడ చెప్తున్నాడండి. సమన్వయం చూడండి. ఇక్కడ విద్య ఎంతో విలువైంది, మధురమైనదని చెప్పబడింది. అయితే అటువంటి విద్య అల్పమైనటువంటి వినయం. ఓకేనా? ఆ వినయం గనక లేకపోతే నేర్చుకున్నటువంటి విద్య దేనికి పనికిరాదు అని చెప్పి చెప్పబడుతుంది ఇక్కడ. ఇదే వినోక్తి అలంకారం. అంటే విద్య ఎంత ఉన్నా కూడా చిన్నదైనటువంటిది వినయం అది లేదు, కాబట్టి అది లేకపోతే విద్య పనికిరాదు. ఆ విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారండి. ఇక 5వది నిదర్శన అలంకారం అండి. వాక్యార్థయో సదృశయో ఐక్యారోపో నిదర్శన. ఇంకోసారి మళ్ళీ చూసుకోండి. వాక్యార్థయో సదృశయో ఐక్యారోపో నిదర్శన. 2వ లైన్. యద్ధాతు సౌమ్యత సేయం పూర్ణేందో అకలంకత. యద్ధాతు సౌమ్యత సేయం పూర్ణేందో అకలంకత. ఇప్పుడు లక్షణం చూడండి. ఇక్కడ వాక్యార్థయో అన్నాడండి. 2 వాక్యార్థములకి సదృశయోహు అంటే తేడా అనేటువంటిది, ఐక్యారోపో తేడా ఏమీ లేదు, 2 కూడా ఒకటే అని చెప్పబడేటువంటిదే నిదర్శన అని చెప్పి ఇక్కడ మనకి చెప్పబడింది. ఉదాహరణ చూడండి. యద్ధాతు సౌమ్యత అంటే ఏదైతే ధాతుకు సౌమ్యతను కలగజేస్తుందో, అదేవిధంగా సేయం పూర్ణేందోహో అంటే పౌర్ణమి నాటి చంద్రునికి కూడా అదే అకలంకత అని చెప్పి చెప్పబడుతుందండి. ఇప్పుడు సమన్వయాన్ని గమనించండి. పై వాక్యం నందు దాత యొక్క సౌమ్యత ఉపమేయం, చంద్రునికి అకలంకత ఉపమానం. అయితే ఉపమేయం మరియు ఉపమానం పదముల యొక్క అర్థములకు ఐక్య ఆరోపణ చెప్పబడింది. కావున ఇది నిదర్శనాలంకారం. అంటే అర్థమైంది, ఇక్కడ సౌమ్యత, అకలంకత ఇవి రెండు ఏకత్వాన్ని తెలియజేస్తున్నాయి. కాబట్టి ఇది నిదర్శనాలంకారం అని చెప్పి చెప్పబడుతుంది. ఇక
చివరిదైనటువంటిది విశేషోక్తి అలంకారం అండి. ఇక్కడ శ్లోకం చూడండి. విశేషోక్తి అనుత్పత్తి కార్యస్య సతి కారణే. విశేషోక్తి అనుత్పత్తి కార్యస్య సతి కారణే. ఇక రెండవ లైన్ చూడండి. నమంతమపి ధీమంతం నా లంఘయతి కశ్చన. రెండవ లైన్ మళ్ళీ చూసుకోండి. నమంతమపి ధీమంతం నా లంఘయతి కశ్చన. లక్షణం చూడండి. చివరిలో ఉన్నటువంటి పదాలు గమనించండి. కార్యస్య కార్యానికి అంటే పనికి, కారణే సతి కారణం ఉన్నప్పటికీ కూడా, అనుత్పత్తి అంటే ఉత్పత్తి అవ్వలేదు, అందువల్ల ఇది విశేషోక్తి అలంకారం. ఇప్పుడు నేను బాగా చదవలేదు కానీ ఎగ్జామ్స్లో పాస్ అయ్యా. ఇక్కడ కారణం ఉందిగా. ఏం కారణం ఉంది? చదవలేదు కానీ కార్యం జరిగిందా? జరగలేదు. సో ఇటువంటిది అనమాట. ఇప్పుడు ఉదాహరణ చూడండి. నమంతమపి ధీమంతం నా లంఘయతి కశ్చన అన్నాడండి. ధీమంతం బుద్ధి కలిగినటువంటి వాడు, నమంతమపి వంగి ఉన్నప్పటికీ కూడా, కశ్చన ఏ ఒక్క బాలుడు అంటే ఏ ఒక్కరు కూడా, నా లంఘయతి అతని దాటలేదు. అంటే అర్థమైంది, వాడు బుద్ధి గలవాడు, మంచి చదువు కలిగినటువంటి వాడు, వినయ విధేయతలు కలిగినటువంటి వాడు, వాడిని దాటడం ఎందుకు అని చెప్పి వాళ్ళు దాటకుండా పక్కకు వెళ్ళిపోతున్నారు అనమాట. అది ఇక్కడ ఉన్నటువంటి విషయం. అంటే ఇక్కడ కారణం ఏమిటి అని మీరంటే చూడండి. పై వాక్యంలో బుద్ధి కలిగిన వాడు వంగి ఉన్నప్పటికీ ఎవరూ కూడా అతన్ని దాటి అవమానించుటకు సహించరు లేదా సాహసించరు. ఇక్కడ పిల్లవాడిని గమనించండి. బుద్ధి కలిగినటువంటి వాడు వంగి ఉన్నాడు. ఓకేనా? వంగి ఉన్నాడు అనేటువంటిది కారణం. కానీ కార్యం జరిగిందా? ఎవరైనా దాటారా? దాటలేదు. కాబట్టి ఇది విశేషోక్తి అలంకారం అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులకు షేర్ చేయండి.